మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ప్రెస్ మీట్లో ఈరోజు నేను కొంచెం అర్జెంటుగా హైదరాబాద్ పోయేడుతుంది కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేసి పోదామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు. ఆనంద్ను రెస్ట్ తీసుకోమన్నాడు, ఆనంద్ ఆయంలో ఏమీ కూడా డెవలప్మెంట్ కాలేదు అని చెప్తున్నాడు. ఆనంద్ ఆయంలోనే ఆనంద్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ నాయకుడు మాట్లాడుకుంటా పూటకు ఒక పార్టీ మారే నాయకుడు ఇలా ఆనంద్ గురించి మాట్లాడే స్థాయి కాదు. ఇంకోటి కూడా అంటుండే, ఆయన ఫీల్డ్ వర్కర్ అని పెట్టి వీడియోలు పెడుతున్నాని. ఫీల్డ్ వర్కర్ నువ్వా మా వల్ల? అది మీకు అందరికి పబ్లిక్ తెలుసు. పూటకొక్క పార్టీ మారి నువ్వు ఫీల్డ్ వర్కర్ అవుతారా, లేక పెయిడ్ వర్కర్లతో వీడియోలు పెట్టించిన వాళ్ళంతా పెయిడ్ వర్కర్ అవుతారా? అది అన్ని పబ్లిక్ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడే ముందు ఆనంద్ ఏం చేసిండు వికారాబాద్కి ఏం డెవలప్ చేసిండు? ఆనంద్ ప్రేడ్ల శూన్యం అని అంటు. ఆనంద్ ప్రేడ్ల వంకలుగా ఉన్న బిర్జను ఆయన కృషి వల్లనే 96 కోట్లు నిధులు తెచ్చి శంకుస్థాపన చేసి ఇలా వరకు కూడా నడుస్తున్నది. ఇలా అది మీకు కళ్ళకు కనబడతలేదా? నువ్వేం తీయలేదంటున్నావు కదా. బ్రిడ్జ్ అయితే తెచ్చింది కదా, ఏది చేయకున్నా. ఆ జిల్లా కలెక్టర్లు తెచ్చిర్రు, అది రాష్ట్ర వ్యాప్తంగానే అంటున్నావు. మెడికల్ కాలేజ్ అన్ని జిల్లాలకు ఇచ్చినామని నువ్వే అంటున్నావు. మరి వేరే జిల్లాలలో ఎందుకు ఫౌండేషన్ అవ్వలేదు? ఎందుకు వర్క్ స్టార్ట్ కాలేదు? మరి వికారాబాద్ ఎవరి కృషి వల్ల అయ్యింది? ఈయన కృషి వల్లనే ఆ ఆయుష్ హాస్పిటల్ కూడా, ఆనంద్ గారి కృషి వల్లనే ఆయుష్ హాస్పిటల్ కూడా వచ్చింది. ఇంకోటి అంటున్నాం, రైతు బంధు కూడా ఇస్తున్నాం, రుణమాఫీ కూడా చేసినాం. 100% రుణమాఫీ అయిందేమో. ఇక చుట్టుపక్కల వికారాబాద్ మండల్ కానీ, వికారాబాద్ మున్సిపాలిటీలో కానీ అందరం తిరుగుదాం విలేజ్లలో. నువ్వు నేను ఇద్దరం తిరుగుదాం, ఎవరొద్దిగా పక్క పోదాం. అయ్యా నీకు రైతు బంధు ఎంత ఉండే, రైతు రుణమాఫీ ఎంత అయింది? మరి ఎందుకు కాలేదు? మీరు 100% అయిపోయిందని అంటారు కదా. దాన్ని మన ఇద్దరమే తిరుగుదాం. ఎన్నపల్లి, బురుగుపల్లి, గుడిపల్లి, చిట్టెపల్లి, మన చుట్టుపక్కల విలేజ్ తిరుగుదాం. వేరే ఎదురు 100% అయిందనుకో, దానికి నువ్వేమంటా దానికి ఓకేనే. కానీ రైతు బంధు ఇచ్చినామంటాం. వర్షాకాలం రైతు బంధు ఇయ్యలే. ఇలా మళ్ళా యాసంగి పంట వస్తున్నది. ఒక రైతు బంధు ఎక్కువ కొట్టినట్టే కదా. 15,000 చెప్పారు. 15,000 ఇవ్వకుండా 12,000 అన్నారు. ఆ 12,000 కూడా లేదు ఇప్పుడు. ఈరోజు ఆ 12,000 కూడా లేదు. ఈ 12,000 కూడా ఈ రోజు 26 తారీఖు రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? లోకల్ బాడీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎలక్షన్ ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఇస్తున్నారు. కానీ పబ్లిక్ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇచ్చేటోళ్ళు ఉంటే ముందే ఇవ్వాలి. ముందటి ఎందుకు ఇవ్వాలి? డాటా గురించి ఇప్పుడు సేకరిస్తున్నారు. ఆల్రెడీ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి రైతు బంధు వేసారు. వాళ్ళ దగ్గర ఆ డాటా ఉంటేనే రైతు బంధు వేసారు కదా. ఇలా కొత్తగా స్వీకరించేది ఏం లేదు కదా. ఎవరు కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పూటకు పార్టీ మారి నువ్వు ఆనందంకు చెయ్యకపోతే కూడా నేను ఆదర్శించి నేను దగ్గరకు తీసి తప్పైపోయిందంటే ఇప్పటి నుంచి అట్లా ఉండను అంటే కూడా నీకు మంచిగా వాల్యూ ఇచ్చి ఆనంద్ అనేటోడు ఈరోజు నీకు ఎంత వాల్యూ ఇచ్చింది అనేది తెలుసు. ఏం డెవలప్ చేయలేమంటావు. ఇవన్నీ డెవలప్ కనబడతలేదా? ఒక కాలం 96 కోట్ల బిడ్డుతుందాలు 30 ఏళ్ల చరిత్ర, 30 ఏళ్ళు అవుతున్నది. అది ఎప్పుడు? దేవేంద్ర గౌడ్ ప్రేడ్లో బ్రిడ్జ్ అయింది. దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆ మట్టి బ్రిడ్జ్ అని అయింది. అప్పటి వరకు ఎవరేం చేయలేక ఈరోజు ఎవరు మాట్లాడినా కూడా డెవలప్మెంట్ గురించి కాదు. మీరు చేసినాక చూపెట్టండి. 2 సంవత్సరాలు కరోనాలో ఉండే మనం సస్తమ అనే రీతిలో ఉంటే ప్రతి వార్డు ప్రజలు కానీ, ప్రతి విల్లా కానీ, ప్రతి రాష్ట్రం అంతా అల్లకల్లో ఉండే. మనం ఇంట్లోకి మనమే బయటికి వెళ్ళలేకపోయినాం. ఇలా డెవలప్ చేయలేదంటే ఆనందంతో పనిచేసినంత కొడితే కూడా ప్రతి గ్రామం కానీ, ప్రతి వార్డు కానీ తిరిగి శూన్యంగా అన్ని పరిశీలించిన నాయకుడు ఎవరైనా అంటే ఆనంద్ గారు. ఆనంద్ గారిని రెస్ట్ తీసుకోమని చెప్పడం ఉంటే 40-50 వేల ఓట్లతో రెస్ట్ తీసుకున్నట్టు 13-14 ఓట్లతో పోయిందంటే రాష్ట్రం అంతా గాలి ఉన్నది. ఆ గాలిలో ఆయన ఓడిపోయాడు తప్ప ప్రజానాయకుడు ప్రజల గురించి ఎప్పుడు కూడా స్పందిస్తాడు. దాన్ని స్పందిస్తే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు పూటకొక పార్టీ మాట్లాడి మారిన నాయకుడు మాట్లాడితే మంచిది కాదు. ఇది నీ ఆత్మకు విషయం తెలుసుకోవాలి.
నువ్వే తెలుసుకోవాలి. అరే మనం ఏం మాట్లాడినాం, మనం ఏముంటాం అనేది ఒకసారి తెలుసుకుంటే దానికి మంచిగా ఉంటుందని ఎతో పలుకుతూ ముగించుకుంటున్నాం.